నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. నిన్న కురిసిన వర్షానికి అంబర్పేట్ మహంకాళి దేవాలయం ఎదురుగా ఉన్న రోడ్డు గుంతలమయంగా తయారయ్యింది. ఇక వర్షపు నీరు గుంతలో చేరడంతో ఎక్కడ ఎంత లోతు గుంత ఉందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను గమనించలేక నీటిలో జారి కింద పడుతున్నారు. ఉదయం ఆఫీసులకు పాఠశాలలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోవడమే కాకుండా పలువురు బైకులతో సహా జారిపడి గాయాల పాలయ్యారు. వర్షం తగ్గుముఖం పట్టిన రోడ్లపై నీరు నిలిచిపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రహదారులు మరింత ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే తాత్కాలికంగానైనా ఈ గుంతలను పూడ్చి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వాన పడ్డప్పుడే కాదు, ఎండ పడ్డప్పుడు కూడా దుమ్ము చాలా వచ్చి మా ఓనర్ పిల్లలు లంచ్ ఇన్ఫెక్షన్ అయ్యి దుమ్ము ఘోరంగా ఉంటుంది. ఇట్లా బాబురాజు గుండా నాగేశ్వరరావు. ఈ అంబర్పేట్ డ్రైవర్ గట్టిగా ఉపయోగం లేదండి. ఎవరంటే ఇక్కడ కండక్టర్ లాభపడ్డాడు, ఎమ్మెల్యే లాభపడ్డారు, రాజకీయ నాయకులు భయపడ్డారు. ఎటున్నా స్థానికులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 30 ఏళ్ల నుంచి దుమ్ములో ఉండి మేము లంగ్స్ ఖరాబ్ అయిపోతే ఆరోగ్య రీత్యా కూడా బాగాలేదు. ఏదో ఫ్లైఓవర్ వేసి ఉపయోగం అవుతుంది అనుకుంటే అంతగా అర్ధాక్షీణ్యం అయిపోయింది. ఏమన్నా అంటే వీళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. లాస్ట్ 2 months బ్యాక్ 163 వేసి హైవే రోడ్ ఇంజనీరింగ్ వచ్చిపోయాడు. 10 రోజులు చేస్తా అన్నాడు. మళ్ళీ ఆయన పత్తకెళ్ళాడు. మెమోరీ తీసుకుని 40 సంతకాలు పెట్టి కూడా మళ్ళీ ఆయన పత్తకెళ్ళాడు. వర్షం పడితే ఒక బాధ, వర్షం లేకుండా దుమ్ము బాధ. ట్రాఫిక్ మాత్రం ఇబ్బంది బాగా పడుతున్నారు. మొన్న మాత్రం తల్లి పిల్ల పడితే పిల్లకు గాయం అయిపోయింది, తలకాయకు బ్లడ్ బాగా వెళ్ళింది. కానీ ఇది ఎవరో పట్టించుకోవాలండి. నేను పట్టించుకోవాలంటే ఎమ్మెల్యే అంటాడు, సెంట్రల్ మినిస్టర్ నాకు కాదంటాడు. స్టేట్గా వేరే అంట, సెంట్రల్ వేరే అంట. మరి కింద స్టేట్ లేదు, పైన సెంట్రల్ ఎట్లా వస్తుంది? ఏమన్నా అంటే మాది కాదని చెప్పి మాట్లాడతారు. వచ్చిపోవడే కానీ ఉపయోగం అయితే అది జరగట్లేదు. కానీ దయించి మాకు రోడ్డుకు నిమ్మలమంగా చేయండి. లేకుండా సివిల్ రోడ్ వేసేయండి, మామూలు ఆఫీస్ రోడ్ వేసేయండి. ఆ గుట్ట అట్లనే ఉంచండి. నాకు ధన్యవాదాలు. నింతేనమ్మా మణికాంత్ గౌడ్. ఈ రోడ్డు గత 3 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అలానే ఉంది. చేస్తాను ఇంతవరకు కానీ ఏం చేయలేదు. గత 3 సంవత్సరాలు బోనాల పండుగ వస్తుండో చూస్తుండో పోతుండో ఎట్లయినా పరిష్కారం చేస్తాం, ఈసారి అయిపోతుంది అని చెప్పి అంటున్నాడు కిషన్ రెడ్డి. దాన్ని ఇంతవరకు ఏం చేసేది లేదు. రేపు వచ్చే బోనాల పండుగకి కూడా ఆడపిల్లలు బోనాలు వేసుకొని పోతురాజులు వీళ్ళందరూ నడిచేవారికి గుంతల కాలువాడు ఎంతోమంది బోనాలు కింద పడితే అది ఎంత అరిష్టమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. తెలుగు పూజ చేసేటోళ్ళు వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంత ఏమవుతుందో కూడా వాళ్ళకు అరిష్టం అని చెప్పి వాళ్ళు సంపాదిస్తారు. సో నేను ఒకటే కోరుతున్నా కిషన్ రెడ్డి గారు, మీకు చేత కాకపోతే మీకు సెంట్రల్ నుంచి అటో 100 మంది ఇటో 100 మంది పోలీసులను ప్రొటెక్ట్ చేసి మేము సాఫ్ చేసుకుంటాం. మీకు చేత కాకపోతే అది చెప్పుకోరి. మా గుడి కమిటీ వాళ్ళు, మా అంబర్పేట స్థానికులు, ప్రజలు ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అందరం వస్తాం. 100 మంది నువ్వు అటో 100 మంది ఇటో 100 ప్రొటెక్షన్. మేము మధ్యలోనే మేము జేసీబీలు పెట్టుకొని మేము సాఫ్ చేసుకొని మేము ఉంటాం. అంతకు మించి ఏం లేదు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు కూడా ఎన్నోసారి విన్నపం ఇచ్చినాం, లెటర్స్ ఇచ్చినాం. ఆయన ఏమంటారంటే మాకు సంబంధం లేదు, సెంట్రల్ వాళ్ళకి సంబంధం, ఇది వాళ్ళ ప్రాజెక్ట్ అంటే. సార్ నేను ఒకటే చెప్తున్నాం, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి కాదు, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. పబ్లిక్ సమస్యల మీద మీరు కొట్లాడాలి. ఈ వర్షాకాలంలో ఎంతమంది
ఎంతమంది కింద పడుతుంది, ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమందికి అవుతున్నాయి మీకు తెలియదు. సో మీ పబ్లిక్లో వచ్చి ఒకసారి నిలబడండి. మేము మీతో వచ్చి మేము కూడా తిరుగుతాం. ఈ సమస్యల మీద మాకు కొంచెం ఎటువంటి గత 4 సంవత్సరాల నుంచి అదే అవుతుంది. సో ఈ ఆడాదానా మేము బోనాల పండుగ మంచిగా చేసుకోవాలంటే ఇవన్నీ క్లీన్గా చేసి మాకు రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా గొప్పది ఇప్పించేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ. రాకేష్, ఈరోజు పొద్దున ఉదయము నేను మా పాప సెయింట్ జోసెఫ్ స్కూల్ మేము ఈ దారిలో వెళ్తుంటే మీరు చూడొచ్చు ఈ రోడ్ అనేది ఇంత ఘోరంగా ఉన్నదంటే, ఉదయం నా పాప నేను బైక్ మీద వెళ్తుంటే గుంతలు పడ్డాం. ఆ టైంకి నేను చెప్తున్నా కదా, మా పాప ఏమైందో నాకు అర్థం కాలేదు. కొందరు స్థానికులు వీడియో తీసి నాకు పంపించారు. నా పాపకి ఏమైందా అని చెప్పి చూసే లోపల మా పాప ఏడపడం, అసలు నాకు సిగ్గు శరము ఏమైనా ఉన్నదా? ఈ ఎవరైతే రాజకీయ భవిష్యత్తు కోసము ఈ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత గుంతలు అయ్యి ఎంతోమంది చచ్చిపోతున్నారు అన్నట్టు పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరొకరు చనిపోతే ఎవరైతే బాధపడతారో అని అంటారో అదే పరిస్థితిలో మన కిషన్ రెడ్డి గారు, నాకు అర్థమైతే కిషన్ రెడ్డి అన్న, మీరు ఎప్పుడన్నా ఈ రూట్లో మీరు బైక్ తీసుకొని వచ్చిర్రా? రాకపోతే ఒక్కసారి నా కోసము ఈరోజన్నా రేపన్నా మీరు మీ ఫ్యామిలీతోటి బండి మీద రండి. మీరు పోతారేమో చూస్తాను నేను, బండి పోతారేమో చూస్తాను నేను. ఈరోజు పొద్దున నాకు జరిగిన పరిస్థితి చూస్తే నేను ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థమైతలేదు. మీరు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, మీరు సెంట్రల్ మినిస్టర్ ఉండి మీరు ఒక మాట అన్నారు, ఆపుకున్నారా అని చెప్పి. అరే మీరు కామన్ పీపులా? మేము ఆపుకున్నామంటే మనం అనుకోండి. సెంట్రల్ మినిస్టర్ అంటే మీ దగ్గర ఉన్న పవర్ ఎవరి దగ్గర లేదు. మీ దగ్గర మీతోటి పని కాదు అని చెప్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చూస్తున్నారు, మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇది అవుతలేదా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నేను హైడ్రాని కోరుకుంటున్నా రంగనాథ్ గారిని. పాపం రంగనాథ్ గారు మొన్న బతుకమ్మకుంట ఎంత బాగా చేసిర్రో రంగనాథ్ గారిని కోరుకుంటాను నేను. అట్లీస్ట్ మీరు పట్టించుకొని ఈ రోడ్డు బాగా చేస్తారని కోరుకుంటాను. అది చూడండి, ఆ కుప్ప ఇవి వెహికల్స్, ఇది ఒకటే నాకు అనిపిస్తుంది ఏంటంటే రంగనాథ్ గారు అయితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. ఆయన ఎన్నో ఏదైతే బతుకమ్మకుంట ప్రాబ్లం అయినా కూడా అతనే సాల్వ్ చేశారు. మన రామంతపూర్ చెరువు, ఉప్పల్ చెరువు అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. దయచేసి నేను రంగనాథ్ గారిని కోరుకుంటున్నా, ఇది మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే మీ మీద అలిగేషన్స్ ఉన్నాయో దాంట్లో ఇది ఒకటి కల్పించుకొని ఇది కూడా మీరు బాగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నేను హనుమంతన్నను కూడా కోరుకుంటున్నా, హనుమంతన్న దయచేసి ఈ బోనాల పండుగ వరకు ఇది మీరు పట్టించుకుంటే మీరు 100% చేయగలుగుతారని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఇంకో ఫ్లైఓవర్ వస్తున్నది. ఆ ఫ్లైఓవర్ ఎట్లనో కాదు, గత 6 నెలల నుంచి స్టార్ట్ చేసి వరకు మీరు చూడొచ్చు. అగో అట్లా మట్టి పోసుకుంటా ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఇంకా 15 రోజులు వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడల్లా ఇంకొద్ది పెరుగుతుంది. అలా పెరిగి ఆల్రెడీ ఇది లెవెల్ చేస్తారేమో. ఆ కిషన్ రెడ్డి సెకండ్ ఫ్లైఓవర్ అంటే ఇదే. ఏంటి అంటే రోడ్ వేయరు, ఇలా మట్టి వేసుకుంటా ఆ ఫ్లైఓవర్ సమానం చేసేసి వీడికేం డైరెక్ట్ ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఇదేనేమో వాళ్ళ సెకండ్ ప్రాజెక్టు. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్కి. ఏమన్నా అంటే ఆపుతున్నారు అని అంటారు. స్టేట్ గవర్నమెంట్కి అడుగుతానేమో అది సెంట్రల్ ప్రాజెక్ట్ అంటారు. మళ్ళీ సెంట్రల్ ప్రాజెక్ట్ అయినప్పుడు మీకు చేత కానప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎందుకు వేయించారండి? చేత నీటికి రోడ్ ఎన్నిక చేతన అవ్వట్లేదా? మీరు అట్లీస్ట్ మీరు ప్రాబ్లం ఏదైనా ఉంటే ఈ లోకల్ వాళ్ళని కూర్చోబెట్టి మనం చేపియాలి. అది చేత కాదు. అట్లీస్ట్ మీకు ఇంత బాధపడుతున్నాం మనకు రోడ్ ఎన్నిక చేతనైతే లేదు. మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు. ఓకే, యాక్సెప్ట్ చేస్తా. అట్లీస్ట్ రోడ్ వేయచ్చు కదా. 4 పక్కల రోడ్ వేసేస్తే పబ్లిక్కి కన్వీనియన్స్ ఉండదు. చూడండి ఎంత కష్టపడుతున్నాం. ఈరోజు పొద్దున నాకైనా ఏదైతే ఇంజురీ అయ్యి నాకేమన్నా అయ్యి ఉంటే ఎవరు బాధ్యత? మా ఫ్యామిలీకి ఎవరు బాధ్యత? మా పాపకి ఏమన్నా అయ్యి ఉంటే ఎవరు బాధ్యత? నేననే కాదు, ఎంతోమంది ఫ్యామిలీ. ఇదే మెయిన్ రోడ్డు, అంబర్పేటకైనా దిల్సునగర్ పోవాలన్నా ఇక్కడ వాళ్ళ హైవే రోడ్. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వంట ప్లేస్లో ఓరో సంవత్సరం లేకపోతే 2 నెలల పాప గిట ఉండుంటే ఆ నీళ్ళల్లో పడితే పరిస్థితి ఏంది? ఇంత కూడా సిగ్గు శరం అనిపిస్తలేదా మీకు? ఈ అధికారులకైనా కూడా, స్పెషల్లీ అధికారులకు అంటున్నా, మీకు రోజు ఇదే రూట్లో పోతున్నారు అయినా కూడా మీకు కనపడట్లేదు. అంటే మీకు వర్షం పడితే దాంట్లో మట్టి పోసేసేస్తే పని అయిపోతుంది. ఈరోజు వర్షం పడ్డది, ఈరోజు మట్టి పోస్తారు, రేపు వర్షం పడ్డది మట్టి పోస్తారు. నేను అదే అంటున్నా, ఈ ఫ్లైఓవర్ కట్టాలని ప్లాన్లు ఉన్నారు అయింది మీరు. ఇంకొకటి మీకు ఇది సుందరీకరణ అని చెప్పి చేసారు. అరే భయ్, ఆడు బస్సు వనికే జాగలేదు, దాంట్లో ఇది మీరు కట్టింగ్ లేదు. ఆ పై వరకు వేసేసి వెహికల్స్ 2 వీలర్స్ కొందేసి ఉంటే చాలా బాగుంటుండే. స్పేస్ ఏమో ఇంత నీకు ఫ్లైఓవర్ కట్టిరు, అది కూడా యూజ్ చేస్తున్నాడా? ఎటు పనికి రాకుండా ఉన్నది. మీరు అట్లీస్ట్ మీరు రోడ్ వైండింగ్ చేసే. అయితే ఇంకొకటి
కట్టిరు ఫ్లైఓవర్, ఇటు పనికిరాని ఫ్లైఓవర్ ఇది. మీరు కావాలంటే ఓ మీడియాని పెట్టి చూడండి, రోజుకి ఎన్ని వెహికల్స్ పోతున్నాయి, ఎన్ని వెహికల్స్ కిందికి అని పోతున్నాయి. అసలు దేనికి పనికిరాని ఫ్లాప్ ఫ్లైఓవర్ అంటే ఇది. సూపర్ హిట్ ఫ్లైఓవర్ అంటే మనం చూసి నేర్చుకోవచ్చు. ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ అది ఎంత బెస్ట్గా ఉన్నదో. ఇక నడం ఏంది అని అంటే దీంతో ఎవరికి ఉపయోగం లేదు, అంతా లాసే. ఆ ముంగడు పోతే ఒక బస్సు పోతే ఒక బైక్ పోనీక అన్నిటికీ ప్రాబ్లమే ఏదున్నా కూడా. అసలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే కిషన్ రెడ్డి అన్నానని చెప్పి ఒప్పుకుంటారో మాట్లాడాల్సింది.